పుల్ల పుల్లగా కారం కారంగా మామిడికాయ రోటి పచ్చడి. మరి నాలాగా మీకు కూడా పచ్చళ్ళంటే ఇష్టమేనా? ఇష్టం ఉంటే వీడియోని లైక్ చేసి చివరి వరకు చూడండి. వేడి వేడి అన్నంలో నెయ్యి వేసి పచ్చడితో కలిపి తిన్నారంటే ఒక ముద్ద ఎక్కువగానే తింటారండి. అంత బాగుంటుంది. ముందుగా కళాయిలో ఆయిల్ వేసుకొని హాఫ్ స్పూన్ జీలకర్ర, పావు స్పూన్ మెంతులు వేసుకొని మీ కారానికి సరిపడా ఎండుమిర్చిని వేసుకోండి. ఎండుమిర్చి మాడకుండా ఈ విధంగా ఫ్రై చేసుకొని చల్లారిన తర్వాత రోట్లో వేసుకొని పసుపు, టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకొని మెత్తగా నూరుకోవాలి. ఈ విధంగా నూరుకున్న తర్వాత పైన తొక్కంతా తీసేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్న మామిడికాయ ముక్కలు, అలానే ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని ఈ విధంగా కచ్చాబచ్చాగా గ్రైండ్ చేసుకోండి. మామిడికాయ పులుపుకు తగ్గట్టుగా ఎండుమిర్చిని తీసుకోండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత తాలింపు వేసుకుంటే చాలా బాగుంటుంది. అదే కళాయిలో కొద్దిగా ఆయిల్ వేసుకొని పోపు దినుసులు, ఎండుమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత పచ్చడిని వేసుకొని బాగా కలుపుకొని 1 నిమిషం తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకోవడమే. ఇలాంటి పచ్చళ్ళు అప్పటికప్పుడు రోట్లో నూరుకుంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది కదా. తప్పకుండా ట్రై చేయండి.